హాయ్ అండి అందరికీ. డీప్ ఫ్రై లేకుండా తక్కువ నూనెతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకునే టేస్టీ ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే మెయిన్ స్టెప్. కట్ చేసుకున్న ఆలూని కూల్ వాటర్లో 4 to 5 minutes ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఆలూలోని స్టార్చ్ మొత్తం పోతుంది. తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నప్పుడు స్టార్చ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చాక ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్ క్లియర్ అయ్యాక స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న ముక్కల్ని తడి లేకుండా ఆరనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా తడి లేకుండా ఆరనివ్వాలి. ఇప్పుడు ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి హీట్ చేయాలి. హీట్ అయ్యాక 2 to 3 tablespoons ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాక అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నచ్చితే మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత 10 నుంచి 12 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది కూడా మెయిన్. ఇవన్నీ బాగా వేగాక ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న ఆలూ ముక్కల్ని వేసుకోవాలి. ఆలూ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి. మొత్తం కలిసేలాగా కలపాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేయాలి. కరివేపాకు పోపులో వేయడం కంటే ఇప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం బాగా కలిపి తర్వాత పసుపు వేయాలి. పసుపు కూడా వేసి బాగా కలిపెట్టాలి. ముక్కలకు మొత్తం అంటేలా పసుపు మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలిపెడుతూ 5 to 6 minutes బాగా వేయించాలి. ముక్క కొద్దిగా మెత్తబడింది అనిపించినప్పుడు మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు అనేది అంతా సరిపోతుంది. ఉప్పు వేసాక మొత్తం ఒకసారి బాగా కలిపి ముక్కలు బాగా వేగి కలర్ మారుతున్నాయి అన్నప్పుడు కొద్దిగా కారం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ ఆలూ ఫ్రై పప్పుచారు, పెరుగు లేదా సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది